కోడిగుడ్లతో ఎగ్ కర్రీ చాలా టేస్టీగా చేయాలి. ఇప్పుడు మనము 4 కోడిగుడ్లు, 2 ఆనియన్స్ తీసుకున్నాం. వీటితో రుచికరమైన ఎగ్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు మనం ఏమేమి తీసుకున్నాము? 4 కోడిగుడ్లు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము. అట్లాగనే కరివేపాకు, పసుపు తగినంత, కారము తగినంత రుచికి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, ఎండుమిరపకాయ 1, కొద్దిగా కొత్తిమీర. వీటితో కలిపి మనము ఆయిల్గా తీసుకుంటాము. మొదటగా ఆయిల్ వేస్తాము కళాయిలో. దీనికి మంచి కళాయిలో ఈ ఎగ్ కర్రీ వండుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ తయారీ విధానాన్ని చూద్దాం రండి. ఇప్పుడు మనము ఆయిల్ వేస్తున్నాము. చూసారా, స్టవ్ కూడా వెలిగించుకున్నాము. ఆయిల్ కాగుతూ ఉంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేస్తున్నాం. ఎండుమిరపకాయ 1, కరివేపాకు వేసాము. ఇప్పుడు ఆనియన్స్ వేస్తా ఉన్నాం. ఉల్లిగడ్డలు, తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేస్తున్నాము. ఈ ఉల్లిగడ్డలు కాస్త మగ్గాలి. ఆయిల్లో మూత పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గినాయి. ఇందులోకి పసుపు, కారము, మిరియాల పొడి వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం.
కాస్త ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు చూసినావా, ఆయిల్లో మగ్గిపోయింది. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఉప్పు ముందే ఉప్పు వేసేసుకున్నాము. మళ్ళీ రుచికి తగినంత చూసుకొని వేసుకున్నాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళలో ఈ ఆనియను ఇవన్నీ కాస్త మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. నీరు ఉడకడము మొదలైంది. నీరు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వీటిలోకి మనము 4 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకుంటాము. కోడిగుడ్లు పగలగొట్టి వేసేసాము. మూత పెట్టుకున్నాము. బాగా ఉడుకుతూ ఉంటుంది. లోపల కొద్దిసేపు ఉన్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి ఓపెన్ చేద్దాము, చూడండి ఎలా ఉంటుందో. ఇలా తయారవుతా ఉంది. బాగా ఉడుకుతూ ఉంది. మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఎలా ఉందో, ఎలా ఉడుకుతుందో. వాటర్ కూడా ఈ ఉడకడంలోనే ఆవిరైపోతాయి మొత్తం. చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా ఉంది. మరొక 2 నిమిషాలు అలాగే పెట్టుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. కలిసి చూద్దాము ఒకసారి. చూడండి ఎలా ఉందో, బాగా ఉడుకుతూ ఉంది. మూత పెట్టుకోండి.
మీడియం ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో? దీన్ని మనము ఎగడబెట్టి కలపాల్సిన అవసరము ఉండదు. ఇది ఉడికిన తర్వాత బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ మనము అన్నంలోకి కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలోకి కానీ తిన్నామంటే ఇంకా హాయిగా నిద్రపోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్లో పోషకాలు మనకు తెలిసిన విషయమే. ఏమాత్రం మనిషికి నీరసంగా ఉన్నా కూడా ఓ 2 కోడిగుడ్లు, ఇద్దరు ఉంటే 4 కోడిగుడ్లు, లేదు తినాలనుకుంటే ఒక మనిషి అయినా తినవచ్చు. ఎందుకంటే నీరసం అంతా ఎగిరిపోతుంది. బాగా శక్తియుతంగా మనకు ఆరోగ్యానికి పోషకాలన్నీ కూడా ఈ కోడిగుడ్లలో ఉంటాయి. కానీ మనకందరికీ తెలిసిన విషయమే. కాస్త మూత పెట్టుకుందాం. సరే ఎలా ఉందో కాస్త నెమ్మదిగా కదిలించాలి. ఎక్కువ కలపాల్సిన అవసరము ఉండదు. కాస్త నీరు ఎక్కువనే పడినాయి. కొద్దిగా తక్కువ చేసుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ కూడా మనం ఉడికించుకోవడంలో ఆ నీరన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎక్కువ కలపాల్సిన అవసరము ఉండదు. మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, నీరు కూడా దగ్గర పడినాయి. ఒకసారి కింద పైకి అలా చేసుకోండి. ఎండుమిరపకాయ పెద్దగా ఉన్నాయి, అవి సన్నగా చేసుకోవాల్సిన విషయం ఉంది. చూసారా, నీళ్ళు అన్నీ తగ్గిపోయినాయి, ఏమీ లేవు. ఎమ్మిగా మూత పెట్టేసుకున్నాము, దింపేసుకున్నాము. ఇంకా అబ్బాబాబాబాబాబాబా, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఎగ్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఎప్పుడైనా కానీ అర్జెంటుగా మనము అన్నంలో కానీ, చపాతీ కానీ, రొట్టెలో కానీ తినాలనుకుంటే ఇటువంటి టేస్టీ యమ్మీ ఎగ్ కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఓకే, డన్.